జగన్మోహన్ రెడ్డి గారు రీసెంట్‌గా అంటే టెంపుల్‌కి వెళ్ళటం జరిగింది గదా! అయితే ఆయన క్రిస్టియన్ చర్చికెళ్తే ప్రేయర్ చేస్తారంటారు. సో, ఏం జెప్తారు? మరి ఆ డ్రెస్ కూడా బాగుందన్న. డ్రెస్ బ్రహ్మాండంగా వేసాడు. మరి అది వేసుకోవడానికి ఎంత కష్టపడ్డాడో ఏమో అన్న ఫీలింగ్ అయితే నాకు కలిగింది. ఎందుకంటే కూర్చోడానికి అబ్బా 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 ఏమి కష్టపడ్డాడన్న. మా సూపర్ అనిపించింది అన్న. కష్టం కూడా కష్టం ఉంది బాబు. అసలు కూర్చోలేకపోయాడు మనిషి. మా సరే పర్వాలేదన్న కూర్చున్నాడు. ఆ మొహం ఎందుకని అంత నీరసం పడతాడు? కథ నవ్వుతూ ఉండొచ్చు కదా. బయట తెగ నవ్వేస్తాడు కదా. ఆ దేవుడి దగ్గరికి వెళ్ళినప్పుడు నవ్వటానికి ఏమైందన్న? మొహం ఏందో ఒక రకంగా పెట్టేసాడు. అది తీర్థం తీసుకుంటే అది తీర్థమా ఏందనేది అడగాలిగా. ఏది తీసుకున్నాడు ఇక్కడ బారబోయమన్నాడో ఏంది, ఎందుకు చేయమన్నాడు, అది ఆ విషయం కూడా ఏందనేది తెలియాలి హిందూ కదా. సాంప్రదాయంలో అలా పక్కకు పడేయటం ఒక ఆచారం ఇందాక సోదరుడు చెప్పాడు. అదే అన్నా నేను అంటుంది. అది తీర్థమా ఏందనేది అడగాలి కదా బెమ్మడి గారిని. ఆయన మంత్రాలు చదువుతున్నాడు, ఇట్టా చదువుతున్నాడు. ఏందో చూస్తున్నాడు, ఆ మొహం చూస్తున్నాడంటే ఒక రకంగా అనిపించింది. ఆ కూర్చోడానికి ఎంత కష్టపడ్డాడు. ఇది ఎందుకు ఈ మధ్యకాలంలో ఏంటంటే తిరుపతి దేవస్థానం అది నింద బాగా పడుతుంది కదా. ఏం చేయాలి తెలియక ఇలా గుడికి వెళ్ళాడు అన్న ఫీలింగ్ అయితే సామాన్యులకి అనిపిస్తుంది. దాన్ని చెరిపేయడానికి ఇవన్నీ చేస్తున్నారంటారా? అంతే అనుకోవచ్చు, ఎవరైనా అదే అంటారు. ఇప్పుడు వెళ్ళు తిరుపతి దేవస్థానంకి వెళ్ళు, ఆ పేర్లు బయట పెట్టి ఇట్లా జరగలేదని కళాఖండకి చెవట్లేదు. నువ్వు కూడా బయటకు వచ్చి అసెంబ్లీలో పోరాడు. నువ్వు గుళ్ళకి తిరిగేది ఏందా? నువ్వు ఒక ఎమ్మెల్యే అవి ప్రతిపక్షం ఉంది నీకు. అదంటే హోదా ఎవరో టైం ఎవరు. వెళ్ళు నువ్వు అసెంబ్లీకి వెళ్ళి 4 క్వశ్చన్లే. ఒక్క క్వశ్చన్ అయినా అడగడానికి టైం ఉంటుంది కదా నీకు. మరి నువ్వు అట్లా అడగకుండా ఏం అడగకుండా నువ్వు చెడ్డ పేరు తెచ్చుకుని ఇంకా పార్టీకి కూడా చెడ్డ పేరు తెస్తావు. ఇంకేం మాట్లాడతాం చెప్పు. మొన్నటి వరకు అయితే వెళ్ళలేదని చెప్పి ట్రోల్స్ చేసి ఇలా చేశారు. ఇప్పుడు వెళ్ళి పూజకి కూర్చుంటే దాన్ని కూడా ఇప్పుడు ఇలా నెగిటివ్గా ట్రోల్స్ చేస్తున్నారు అంటున్నారు. ఏం దేవుళ్ళ దగ్గరికి వెళ్ళలేదని ఎవరు టోల్ చేయలేదన్న. అసెంబ్లీకి వెళ్ళలేదనే టోల్ చేశారు. రాజకీయ నాయకుడికి ముఖ్యంగా ప్రతిపక్షం ఎవరికైనా ముఖ్యంగా గుడేది అసెంబ్లీ. ఆ అసెంబ్లీకే వెళ్ళకుండా నువ్వు జీతం తీసుకుంటున్నావు అంటే నేనేమనాలి? అదేమంటే రూపాయి జీతం అంటావు. రూపాయి జీతం అయినా జీతమే కదా. మరి అది అన్యాయమే. మరి అది కూడా తీసుకోకుండా ఉండు. రూపాయి అంటే మౌలా. ప్రస్తుతం ఎలా నడుస్తుంది ఏపీలో డెవలప్మెంట్? పర్లేదన్న, మూమెంట్ అనేది పరుగులు పెడుతుంది. రాజధాని కానీ మిగతా పనులు కానీ ఒక అభివృద్ధి అనేది మొదలయ్యింది. సామాన్యుడికి కూడా కష్టపడాలి, బద్ధకాలు తగ్గి బయటకు వచ్చి పని చేసుకుంటున్నారు. ఒక రూపాయి కనపడుతుంది ఎవరికైనా కానీ. హలో బ్రదర్, హాయ్. హాయ్. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రీసెంట్గా టెంపుల్కి వెళ్ళటం జరిగింది కదా. అయితే ఆయన్ని క్రిస్టియన్గా అందరూ చెప్తూ ఉంటారు బయట. సో ఏం చెప్తారు, మీ ఒపీనియన్ ఏంటి? ఆయనకి ముందు పాలు ఆయనకి దేవుడు అంటే నమ్మకం లేదు, వెంకటేశ్వర స్వామి అంటే నమ్మకం లేదు. ఎందుకంటే చాలా వరకు మనం చూస్తుంటాము, కల్తీ లడ్డు జరిగింది, కల్తీ నెయ్యి అది వ్యవహారం జరిగింది. దాని మీద ఒక సజెషన్ ఇవ్వలేదు. ఎంతసేపటికి దాంట్లో జంతువులు కొవ్వు కలవలేదు అంటున్నారు తప్ప దాంట్లో కల్తీ జరిగిందా లేదా, అదే కూడా ఇప్పుడు నువ్వు చేసావు కాబట్టి కల్తీ జరగలేదు. అదే ఒక నార్మల్ పర్సను ఓ రోడ్డు మీద ఎవరైనా అమ్ముకునే పర్సన్ కానీ జరిగి ఉండింటే వదిలేస్తారా గవర్నమెంట్? అంటే వాళ్ళకు న్యాయం వీళ్ళకు న్యాయమా? ఇప్పుడు రీసెంట్లీ ఒక అబ్బాయి మామూలుగా మేడారం జాతరలో కోవా బన్ను తీసుకుని వచ్చి ఆ అబ్బాయిని ఎలా చుట్టుముట్టు చేశారు? ఎంత పరువు తీసేటట్టు అయ్యింది. ఒక సాధారణమైన పర్సన్కి ఇలాగుంటే మరి అలాంటి ఒక హయ్యెస్ట్గా సీఎంగా పనిచేసిన వ్యక్తికి మరి ఎలాంటి శిక్షలు పడాలా? దేవుడి గుడికి వచ్చేసి డిక్లరేషన్ల మీద సొంతకాలు లేవు, డిక్లరేషన్లు పెట్టమంటే పెట్టరు. ఎంత అభిమానం ఉంటే మాత్రం మనం కళ్ళు మూసుకుపోద్దా? జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరుండి కల్తీ చేయించి ఉండుండదు కదా. ఇప్పుడు ఎవరి పరిపాలన జరిగింది? కాదండి, ఇప్పుడు మామూలుగా ఎవరి పరిపాలనలో జరిగింది? మీరు ఒక 2016-17 మధ్యలో చూస్తే ఎవరో ఒక ఇండియాకి చెందిన వ్యక్తి, ఇక్కడ నారాయణఖేడ్కి చెందిన వ్యక్తి అమెరికాలో వెళ్ళి ఒక మర్డర్ చేస్తే ఆ వ్యక్తి మర్డర్ చేసినందుకు అక్కడ ఉన్న గవర్నమెంట్ ఇక్కడ ప్రధానమంత్రి చర్యలు తీసుకుంటలేరు అని చెప్పి మన ప్రధానమంత్రినే అన్నారు. అంటే వాళ్ళు ఇక్కడ ఉన్న సీఎంని అనలేదు, ఇక్కడ ఉన్న ఎమ్మెల్యేని అనలా, కౌన్సిలర్ని అనలా, ప్రధానమంత్రి అన్నారు. అంటే ఆ దేశానికి వెళ్ళిన దేశ ప్రధానమంత్రిని మనం కన్సల్ట్ చేయాలి. ఇదే జగన్మోహన్ రెడ్డి స్విట్జర్లాండ్లో ఒక కంపెనీతో ఒప్పందం కుదిరించుకొని ఆ ఒప్పందం కుదిరించిన కంపెనీతోటి అగ్రిమెంట్లు కుదిరించుకుంటే ఆ అగ్రిమెంట్కి మాకు ఎలాంటి రెస్పాన్స్ ఇవ్వలేదు అని చెప్పేసి వాళ్ళు ప్రధానమంత్రికి కేసు వేశారు. ఎవరి మీద? జగన్మోహన్ రెడ్డి మీద. కావాలంటే మీరు గూగుల్లో సెర్చ్ చేయండి, ఇది ఉంటుంది. ఇది మీకు సాధారణంగా తెలియదు, మీరు వెతికితే దొరుకుతుంది. అయితే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మొన్నటి వరకు టెంపుల్కి వెళ్ళట్లేదు అన్నారు, మొన్నటి వరకు విమర్శించారు. ఇప్పుడు టెంపుల్కి వెళ్తే దాన్ని కూడా ట్రోల్స్ చేస్తున్నారు, అలా కూర్చున్నారు, ఇలా పడేసారు తీర్థం అని చెప్పి చేస్తున్నారు. ఏం చెప్తారు? మీరు ఆయన్ని అడిగారంటే ఇదే క్వశ్చన్ TV9లో ఒక ఆయన అడిగితే ఆయన ఏమన్నాడంటే, నేను భగవద్గీత చదవను, ఏది చదవను, నేను చదివేది బైబిలే అన్నాడు. ఓకే, అది నీ ఇష్టం, ఎందుకంటే జనాలు నిన్ను నమ్మారు, సీఎం చేశారు, అక్కడికి అయిపోయింది. కానీ జనాలు అనేవాళ్ళు ఒక క్రిస్టియన్స్ ఓట్లు వేస్తే నువ్వు సీఎం అవ్వలేదు కదా. హిందువులు అనేవాళ్ళు ఎక్కువ ఉంటారన్న సంగతి అందరికీ తెలిసిందే. ఇక్కడ క్రిస్టియన్స్ ఒక % అయితే హిందువులు 10% ఉంటారు, ముస్లింలు 2% ఉంటే హిందువులు 20% ఉంటారు. ఇలాగా ప్రతి దగ్గర ఉండేదే.
కానీ వీళ్ళేంటంటే హిందువుల్ని చిన్న చూపు చూశారు, హిందూ మనోభావాలు దెబ్బతీశారు. 100 కోట్ల మంది ఉన్న ఈ దేశంలో ప్రతి ఒక్కడు అందరి దేవుళ్ళకు చెయ్యెత్తి మొక్కేది ఒక హిందూ మాత్రమే. ఇతర మతాల వాళ్ళు మొక్కుతారా లేదా అది వాళ్ళ మనోగతికే వదిలేద్దాం మనం. అయితే ఇప్పుడు మళ్ళీ తిరుమల తిరుపతి లడ్డు ఏదైతే ఇష్యూ నడుస్తుందో దాన్ని అంతా పూర్తి చేయడానికే ఇప్పుడు ఇట్లా టెంపుల్స్కి వెళ్ళడం, ఇలా పూజలు చేస్తున్నారంటారు. ఇప్పుడు అది ఎన్ని చేసుకున్న దేవుడి దగ్గర మనం పాపం చేసిన తర్వాత దేవుడు వదిలిపెట్టడండి, కర్మ అనేది వదిలిపెట్టదు. మీరు చెప్తున్నాను కదా, కర్మ అనేది మాత్రం వదలదండి. ఎవ్వరు ఎన్ని చెయ్యని వాళ్ళకి నేను చెప్తున్నాను కదా, ఏం తప్పు చేసినా దేవుడు వెంటనే శిక్ష చేసే రోజులు ఇది. మీరు వెంటనే అనుభవించే రోజులు. మీరు ఎంత ఆనందపడ్డారో గెలుపుతోటి, అంత దిగజారి ఓటమిని చూపించాడు అంటే భగవంతుడు. అది సులభం మనం చెప్పలేము. ఈరోజు మీరు ఏం చేసినా ఏం సులభం మాట్లాడుకున్నా అది మీ ఇష్టం. 2029లో మేమే వస్తున్నాము, మేమే చేస్తామని చెప్పి మీరు అంటున్నారు కదా, ఇప్పటికి కూడా మీరు జనాలకు ఏ సజెషన్లు ఇవ్వట్లేదు. మీరు సజెషన్లు ఏమి ఇవ్వట్లేరు. అంటే మేము వస్తే రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తాము, మేము పేదవాళ్ళకి ఇది చేస్తాము, మేము ఇండ్లు కట్టిస్తాము, మా స్కీములు ఇదని మీరు చెప్పట్లేదు. నేను వచ్చిన తర్వాత ఒక్కొక్కడికి నేను సినిమా చూపిస్తాను, ఒక్కొక్కడికి నేను ఇది చేస్తాము అని చెప్పేసి అంటున్నారు తప్ప మీరు పేదవాళ్ళకి మీరు ఏమి చేస్తానని చెప్పలేదు. నేను ఒక్కటే చెప్తున్నా, ఇక అయినా మిమ్మల్ని మీరు తప్పు తెలుసుకొని మీరు అయ్యింది ఏదో అయిపోయింది, పేదవాళ్ళకి మేము ఇది చేస్తామని చెప్పి ఈ కక్ష సాధింపులు వదిలేసి వాళ్ళ పని వాళ్ళ ప్రభుత్వం వాళ్ళు చేసుకొని పోద్ది. వాళ్ళని అభిమానించినంత వరకు జనాలు అభిమానిస్తారు. నెక్స్ట్ ఉన్నది మీరే కదా ఆప్షను. మీరు మంచి చేస్తారని చెప్పి ప్రజలకు అనిపిస్తే మిమ్మల్ని ఆదరిస్తారు. లేదు అంటే 2029 కాదు 2039 అయినా మీకు ఇదే పరిస్థితి.